హాయ్ అండి అందరికి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్. మేమైతే టిఫిన్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు వంట వండి మళ్ళీ వండిన వాటిని గిన్నెలు కడిగి తిన్న ప్లేట్లు కడుగుడు అంటే లేట్ అవుతుంది. ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాం, ఊరు వెళ్తున్నాం అన్నమాట. చెప్పాను కదా ఒక వీడియోలో, అత్తయ్య వాళ్ళు దేవుని పెట్టుకుంటారు అక్కడ అత్తయ్య వాళ్ళ ఊళ్ళో. అట్లా అని చెప్పేసి వెళ్తున్నాము. అసలు యాక్చువల్గా పొద్దున్నే బయలుదేరాలి, కాకపోతే ఇక పిల్లలు లేచేసరికి లేట్ అయింది. స్నానాలు చేయడం ఇదంతా లేట్ అయిపోయింది. ఇక మళ్ళీ అందులోటి వంటలు చేసుకొని తిని మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకొని అంటే ఇక మధ్యాహ్నం సాయంత్రం అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి నైట్ అవుతుంది. ఇక అట్లా అని చెప్పేసి వంట ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ చేసి ఇక మన ఓనర్ అంకుల్ వాళ్ళే టిఫిన్ సెంటర్ అన్నమాట. డోర్ అవతల షట్టర్ అన్నమాట. చాలా టిఫిన్ సెంటర్. ఆడిపోయి టిఫిన్లు పట్టుకొచ్చి అందరికి దోశ. ఎట్లుందమ్మా టేస్ట్? మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ దోశ మాత్రం ఆంటీ వాళ్ళ దగ్గర. వీళ్ళ ముగ్గురికేమో ఆనియన్ దోశ, నాదేమో మసాలా దోశ. అది ఎట్టుందో ఏమో తెలియదు కానీ మసాలా దోశ అయితే సూపర్ వస్తుంది. అసలు ఇది కూడా బాగుంది, సూపర్ ఉల్లి దోశ బాగుంది. ఇదైతే ఆ లగేజ్ గిట్ట అంతా నైట్ ప్యాక్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా లగేజ్ ఇక్కడ నుంచి కూడా కొన్ని ఆ ప్రోగ్రామ్ అంటే ఆ ఫంక్షన్కి సంబంధించిన శారీస్ అవన్నీ అయితే తీసుకున్నది సరితా. అవి వీడియోలో చూపించలేదు కదా నువ్వు? చూపించలే అంటే అవి చూపించకూడదు, ఎందుకనంటే అవి మనకు సంబంధించినవి కాదు కదా. వేరే వాళ్ళకి వచ్చిన బంధువులకు పెట్టే చీరలు అంటే అవి మనం చూపించకూడదు. మనం ఇంతకుముందు శారీ బిజినెస్ చేసినప్పుడు ఎలా చూపించామో అలా చూపిద్దామని చెప్పేసి అనుకున్నది, కానీ అదైతే కరెక్ట్ కాదని చెప్పేసి వద్దన్నాం అన్నమాట. ఆ లగేజ్ అంతా కార్లో ఇక ప్యాక్ చేసుకొని కార్లో పెట్టేసుకొని ఇంకా బయలుదేరాలి. టిఫిన్ చేసిన తర్వాత ఇంకేముంది సపరేట్, ఇంకా సపరేట్ అయితే ఏం లేవు. అంతమందికి మొత్తం అందులో పెట్టేసుకొని పోతే అయిపోతుంది. ఫస్ట్ ఇంటికి పోవాలి ఫ్రెండ్స్. ఇంటికాడ ఇంకా కొద్దిగా ఉన్నాయి బట్టలు, అవన్నీ తీసుకొని మళ్ళీ అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి రావాలన్నమాట. ఇక కానీ వచ్చేసరికి అయితే ఒక 3 days అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇక ఎందుకంటే అక్కడ 3 రోజుల పండగ, అందుకని ఇక 3 రోజులు కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఇక రేపు అమావాస్య ఉంది, అందుకే రేపు పోకూడదు. కొత్త బట్టలు వెళ్దాం అనుకున్నాము, కాకపోతే ఇక శారీస్ కొత్త శారీస్ కదా ఫ్రెండ్స్, అవి ఇక పెట్టేటి కదా, జాకెట్ ముక్కలని టవల్స్ అని అవన్నీ అయితే తీసుకున్నా ఇక్కడే. ఇంకా అక్కడ రేట్ ఎక్కువ ఉండేదమ్మా, ఇక్కడే తీసుకోవాలి అమ్మ అంటే ఇక ఈయనే తీసుకున్నా అనమాట మొత్తము. ఇంకా అవన్నీ తీసుకొని పోవడం అంటే అమావాస్య రోజు పోవడం కరెక్ట్ అయితే కాదు, అందుకని ఇక ఈరోజే పోదాం అనుకున్నా. అసలు మా ఆయన అన్నాడు కదా నైట్ పోదాం అనేసి, అంటే నైట్ మళ్ళీ జర్నీ పిల్లల్ని వేసుకొని ఎందుకు ఇబ్బంది అనేసి, అంటే మీరు పడుకోండి నేనే డ్రైవ్ చేస్తాను కదా, మీరేమైనా డ్రైవ్ చేస్తున్నారా అనేసి అన్నాడు. ఇక వద్దులే అనేసి ఇప్పుడు పోతున్నాం అనమాట. వీళ్ళు ఇప్పుడు పోయినా మంచిగా కార్లో ఎంజాయ్ చేసే వ్యవహారం అయితే కాదు, పడుకుంటారు అంతే. ఇక అదేదో పడుకున్నాడు, ఇప్పుడు డే టైంలో పడుకున్నాడు. డాడీ ఎంతసేపు చూడాలి డాడీ బయట అనేసి వాళ్ళ బాధ. కన్నెర్రగా బిడ్డ ఏం పడ్డది కన్నులో? సర్లే తినండి, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికి. ఇంకా తిని అయితే 4 గంటలు పడుతుందా పోయి ఆపేదాన్ని ఆగుకుంటూ వెళ్తే టైం పడుతుంది. నాన్ స్టాప్ వెళ్తే ఒక 3 hours 3.5 జుట్లు వేయాలి. ఇంకా ఇది ఉందా? జుట్టేసుకుంటా రెడీ చేసి పోదాం. చదువుడు అయిపోలే, ఇంకా చదువుతూనే ఉండు. అయిపోయింది. కొంచెం అన్నం ఉంటే బాక్స్లో పెట్టేసి తింటావు దారి మధ్యలో బా ఏం పడేసి ఎందుకని పెట్టేసిన. ఇగో ఇవి అయితే మా లగేజ్ వరకు అన్నమాట. ఇగో ఇక్కడ తీసుకున్న శారీస్ మిగతా అవన్నీ ఇవన్నీ శారీస్ అవన్నీ ఏంటి అవేంటి ఎందుకు అవసరం లేదు, దేని దానికి సపరేట్ ఉండని. కానీ లేట్ అవుతుంది బా. ఎవరికి? మొత్తం అయితే అన్ని చదువుడు అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇక బయలుదేరినాం అనమాట. అమ్మో ఏ టైం అవుతుందో ఏమో అనేసి భయంగా ఉంది, ఎందుకంటే పొద్దున ఎప్పుడో బయలుదేరదాం అనుకున్న వాళ్ళము అసలు ఎట్లా 8:30 అయింది. లేచుడే లేట్, ఇంకా లేట్గా లేచేది ఫ్రెండ్స్. ఇక పిల్లలు ఎందుకులే అని ఇబ్బంది పెట్టుడు ఎందుకని ఇక ఏ టైం అయినా వెళ్ళిపోవచ్చులే అని ఇక లేట్ గా బయలుదేరాం అనమాట. దారిలో అయితే అబ్బా మొన్న 3 రోజుల నుంచి అంటున్నాం ఫ్రెండ్స్ జాంకాయలు అని.
ఇక దారిలో చూడండి ఎన్ని కనబడ్డాయో. అక్కడ నుంచి ఇక్కడికి దారి పొడుగుతా పెట్టిరనమాట. కంకులును జామకాయలు మస్తున్నాయి ఫ్రెండ్స్. అసలు ఎంత బాగున్నాయంటే ఇక చూడండి కేజీ అయితే తీసుకున్నాము. కేజీ 80 రూపాయలంట. ఇక మంచిగా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక చాలాసేపు ఏరిన, ఎందుకంటే అందులో కొన్ని పచ్చి కూడా ఉన్నాయి, అందుకే ఇక వాటి వరకు అయితే ఏరిన. ఈ పిల్లలు కూడా ఇక దారిలో పొడుగుతే తినుకుంటే వెళ్ళొచ్చులే అనేసి ఇక తీసుకున్నాం అనమాట. ఇంకా ఏ టైం అయితే చూడాలి. పోయేసరికి ఇంటికి పోవాలి. ఫస్ట్ అక్కడ మన ఇంటికి సొంత ఇంటికి పోయినాక అక్కడ చిన్న పని ఉన్నది. ఇక ఆ పనులు కూడా చూసుకొని ఇక తర్వాతకైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోతాం అనమాట. ఇంకా చూడాలి. ఇక చిన్నగా అయితే తీసుకున్నాము, అయిపోయినాయి మొత్తం. పెద్ద అమ్మ అయితే ఒకటే నీరసం ఫ్రెండ్స్. ఇక కార్ ఎక్కితే కథం డల్గా అయిపోతుంది. ఇక కార్లో అయితే మొత్తం పడుకునే ఉంటుంది అనమాట. ఇంకో ఇప్పుడు కూడా పడుకునే ఉంది మొత్తం. అసలు జామకాయ తినమన్నా తినట్లేదు. ఇక మా ఆయన నేను రిచ్ అయితే తలా ఒకటి తీసుకొని తిన్నాం అనమాట. కానీ హ్యాపీగా అయితే వెళ్తున్నాము. ఇక చూడాలి మరి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక వాయిస్ ఓవర్ అయితే ఎలా వస్తుంది ఏంటిది అనేది అయితే కామెంట్ చేయండి. ఇక ఇప్పటి నుంచి అయితే కొన్నిటికి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి మన వాయిస్ తోటే తీయాలి అంటే బయట డిస్టర్బెన్స్ అట్లా కూడా నేను చాలా వరకు వీడియోస్ తీసుకుని బంద్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. అయ్యో పక్కన ఎవరన్నా ఉన్నా కూడా తీయాలనిపించదు. కొద్దిగా అలా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిన్న మా ఆయన అన్నట్టు ఒక వీడియోలో చెప్పిండు కదా, అందుకని ఇక నేనైతే కొన్నిటికి ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తా. వీలైనంత వరకు అయితే వాయిస్ తో డైరెక్ట్ కూడా తీసి పెడతాను అనమాట. కామెంట్ కూడా చేసిరు ఇలా చేయండి అలా చేయండి అని కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట బ్లాగ్. కొంచెం లెంత్ అయితే తక్కువనే ఉంది, కానీ పెట్టాలి వీడియో అయితే అనేసి ఇక ఈ మాత్రం వీడియో అయితే తీసి పెడుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.